అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే నుంచి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉంటాయి ఫలితాలు, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండి మీకు నాకు పంపిస్తే, అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా పంపించినా మీకు ఏం తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా జాతకంలో మీకు విడమని చెప్తానండి. అలాగే ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా పెడుతూ ఉంటాం. మీకు ఏమాత్రం చూపించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ముందుగా కుంభరాశి వారికి గురు ప్రభావం వలన ఈ నెల మొత్తం బాగుంటుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఏం నడిచిన ప్రభావం జరుగుతుంది. అంటే మీ రాశిలోనే శని ఉన్నాడు. సో శని ఉన్నది మాత్రం భయపడిపోవాలా? ఏం కాదండి, అంటే భయపడాలి. కాకపోతే ఏంటంటే కష్టపడి పనిచేసే తత్వాన్ని శనీశ్వరుడు ఇస్తాడు మనకి. సో అలాగే మీకు ఏం నడిచిన ప్రభావం కూడా ఉంది కాబట్టి కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని కాళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు జనరల్గా శని ప్రభావం కాబట్టి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు అంటారు చూరా, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం శనీశ్వరాయ నమః అనే 108 సార్లు చేయడము, గాయత్రీ మంత్రము చేయడము, పెద్దవాళ్ళకి సహాయం చేయడము అంటే సేవ చేయడము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, అంటే అనాథ ఆశ్రమాలు అంటారా వాళ్ళకి సేవ చేయడము, ఇలాగా వృద్ధులకి సేవ చేయడం వలన శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి అని చెప్పి శాస్త్రం. సో అది పక్క శాస్త్రం కాదు కానీ పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకి. సో ఇది ఏదేమైనా కుజుడితో కలిసిన బుధుడితో కలిసిన రాహు. ఇక్కడ ఏంటంటే ద్వితీయంలో ఇంతమంది బుధుడు ఒకడే ఇంపార్టెంట్, అంటే మీకు మంచి కలిసి వస్తుంటాడు. ఏమైనా కుజబుధులు కాంబినేషన్ వలన జనరల్గా మీరు చేస్తున్న వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా డాక్టర్స్ ఉన్నారనుకోండి, మీలో డాక్టర్స్ అయి ఉంటారు కాబట్టి కాంబినేషన్ చూసుకోండి. మీ జాతకాల్లో కూడా ఉంటే కుజబుద్ధుల కాంబినేషన్ ఉంటే డాక్టర్స్గా బాగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడం కాకుండా ఆపరేషన్స్లో కూడా సక్సెస్ అవుతుంది. ఆపరేషన్స్ కూడా బాగా ఉంటుంది. ఇక్కడ బుధ గురులు కాంబినేషన్, బుధ రాహులు కూడా ఉన్నారు కాబట్టి బుధ రాహులు ఏంటంటే మీకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. మిమ్మల్ని ఎక్కువగా అంటే ప్రయాణాలు చేయడం కాకుండా బుధ రాహుల వల్ల స్పోర్ట్స్ రంగంలో బాగా డెవలప్ అయ్యేది చేస్తుంటారు. ధనానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా కాపాడుతూ ఉంటారు. అలాగే కుటుంబంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఇస్తుంటాడు. మీకు పాటలు పాడే వాళ్ళకి ఎక్కువ మాట్లాడే శక్తిని కూడా మాకు బుధుడు ఇస్తుండడానికి అవకాశం ఉంది. కుజబుధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళకితో పాటు కుజబుధుల కాంబినేషన్ వల్ల గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్కి, శాస్త్రవేత్తలకి, ఆడిటర్స్కి, ఆస్ట్రాలజర్స్కి, చెప్తుంటారు కదా వాళ్ళకి, వీళ్ళందరూ కూడా ద్వితీయ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంటే మీకు కుటుంబ విషయంలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. 3వ భావంలో రవి చాలా పవర్ఫుల్గా ఉన్నాడండి మీకు. అంటే మీకు ప్రయాణాలు చేస్తుంటారు. 3వ భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి మీకు ఎక్కువగా ప్రయాణాల మీద ఫోకస్ ఉంటుంది. షార్ట్ జర్నీస్ చేస్తూ ఉంటారు. తిరుపతినో లేకపోతే ఇంకోటనో మీరు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీకు వాహన యోగం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి భూములు కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే 3rd భావంలో ఉన్నాడు బుధ శుక్రులు, ధైర్యంగా ఉంటుంది. కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశిలో ఉన్నాడు కాబట్టి భూములు ఉండడానికి అవకాశము. బుధ శుక్రుల కాంబినేషన్ కాబట్టి సినిమా కళారంగంలో ఉండడానికి, డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 3వ భావంలో రవి ఒక్కడు చాలు కదండి మీకు. ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులు ధైర్యంగా ముందంజలో వేస్తూ ఉంటారు. మంచి శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ. 4th భావంలో గురుడు. సో ఇక్కడ 4th భావంలో గురుడు కూడా మంచి చేస్తాడండి మీకు. మంచి అంటే పంచభావంలో 3వ భావంలో కన్నా గురుడు కంటే 4th భావంలో ఉన్న గురుడు మీకు మంచి చేస్తాడు అన్నది సందేహం లేదు. చదువు విషయంలోనూ అంటే 4th హౌస్ లార్డ్ కూడా 4th భావంలో ఉన్నాడు మీకు. 25 అనుకుంటా, 25 నుంచి వస్తాడు ఆయన. సో శుక్రుడు ప్రభావం వల్ల ఏంటంటే 4th హౌస్ లార్డ్ 4th హౌస్లో ఉండము, 4th భావంలో గురుడు ఉండడం వల్ల 4th హౌస్ రవి కూడా ఉంటాడు. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే చదువు విషయంలో అద్భుతంగా ఉంటుందండి. వ్యవసాయదారులకు చాలా బాగా కలిసి వస్తుంది. బట్టలు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కోవడానికి అవకాశం ఉంది. భూములు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భూయోగం. అలాగే మీ చదువు విషయంలో మంచి ప్రతిభ కనపరుస్తారు. అమ్మగారికి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంది. 5th హౌస్ లార్డ్ బుధుడు 3వ భావం ఉండడం వల్ల సంతానం వల్ల మీకు యోగ్యత కలుగుతుంది. అలాగే వ్యాపారాభివృద్ధి బాగుంటుంది మీకు. స్పోర్ట్స్ రంగంలో ఇందాక చెప్పినట్టుగా క్రీడాకారులుగా రాణిస్తారు. ఎంత బాగుందండి. ఇంకా స్పెక్యులేషన్ దాంట్లో ప్రతిభ కనపరుస్తారు. స్పోర్ట్స్ స్పెక్యులేషన్లో స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాటిలో కూడా మీకు రాణింపు ఎక్కువ ఉందండి. 7వ భావానికి శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ చిన్న మనస్పర్ధలు వస్తాయి. అలాగే కుటుంబ విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.
కానీ వివాహాలు, ప్రేమ వివాహాలు కానీ మామూలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. వివాహ శుభకార్యాలు కొద్దిగా లేటుగా అవ్వడానికి అవకాశం ఉంది. అంటే సంబంధాలు కుదరడానికి కొద్దిగా తక్కువ టైం పడుతుంది, తక్కువగా ఉంటుంది, ఎక్కువగా అవకాశం తక్కువ. పైగా అష్టమంలో కేతు ఉన్నది మాత్రం భయపడతాం అవసరం లేదు. ఇంతకుముందు లగ్నంలోనే మీ రాశిలోనే సరి, అష్టమంలో కేతు చాలా ఇబ్బంది పడిపోయారు. కానీ భగవంతుడి దయ వలన మీకు చతుర్థ భావంలో గురుడు మారడం వలన, సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫోర్త్ భావం ఫారిన్ కంట్రీస్ కదండి. 2వ ఇంటి వాడు 4వ ఇంట్లో ఉంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, సెకండ్ భావం. సో అదే మీ జాతకాల రీత్యా ఉంటుంది చూసుకోండి. అలాగే గురు దృష్టి కూడా అష్టమ భావనకు ఉండడం వలన, కేతువుకు ఉండడం వలన మీకు యోగంగానే కలుగుతుందండి. అంటే ఏంటి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఎటువంటి చికాకులో గోళలో ఉన్నా వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఎప్పుడు యాక్టివ్గాను, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంటే వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటారు. అంటే మెడిసిన్స్ తీసుకోవడము అవన్నీ చేసుకుంటూ ఉంటారు, మంచిగా బ్రహ్మాండంగా ఉంటారు. అంటే అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. తరం కొంచెం ధనయోగం ఉంటుంది, అన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అన్నది సందేహం లేదు. 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి. 9th హౌస్ లార్డ్ అండ్ 4th హౌస్ లార్డ్ శుక్రుడు అయ్యాడు. అవి 4th భావంలో గురుతో కలుసున్నాడు కాబట్టి మీకు నది స్నానాలు అంటారు కదా, పుణ్య నది స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, గురువు గారి సందర్శనాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మీకు జరగబోతున్నాయి. కొంతమంది మీలో చాలామందికి గంగా స్నానాలు కానీ, సరయూ నది స్నానాలు కానీ, మంచి మంచి స్నానాలు కానీ, లేదా నర్మదా నది స్నానాలు కానీ ఇప్పుడు వస్తున్నాయి కదండి పుష్కరాలు. నర్మదా నది స్నానాలు చేయడం వల్ల ఎంతో అదృష్టం, చూస్తేనే పుణ్యం. అటువంటిది కుంభరాశి వాళ్ళకి మీకు నర్మదా నది స్నానం చేసే యోగ్యత కలగబోతుంది. ఎవరైతే నర్మదా నది స్నానం చేస్తారో వాళ్ళకి యమదండనం ఉండదు జీవితంలో కూడా ఇప్పటికీ. అంటే ఏంటి యమదండనం అంటే ఏంటంటే, నాకు తెలిసి యమలోక దర్శనం ఉండదు ఆఫ్టర్ డెత్. అంటే 100 ఏళ్ళ తర్వాత మనకి ఎప్పటివరకు భగవంతుడు రాశాడు అప్పటివరకు ఉండి మనం ఏ కార్యక్రమం మంచి కార్యక్రమంలో పాల్గొంటామో చేస్తాము. అందుకని మనకి యమధర్మరాజు దర్శనం కాకుండా మంచి లోకానికి వెళ్తాము అనే ఒక ఇది శాస్త్రం. సో కాబట్టి నర్మదా నది స్నానం చేయడం ఎంతో గొప్ప అదృష్టం అండి. సో అదృష్టం కాబట్టి ఖచ్చితంగా మనం చేస్తారు మీరు. అలాగే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఇచ్చి విదేశాలు వెళ్తారు. అనేక రకాలుగా మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అక్కడ విదేశాల్లో. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ భాగ్యస్థానం కూడా చూస్తాం కాబట్టి మంచి యోగ్యత కలుగుతుంది. కానీ రాజకీయ రంగంలో మాత్రం సక్సెస్ రేట్ అనేది తక్కువ అండి. అంత ఎక్కువగా కుంభరాశి వాళ్ళకి ఏం లేదు. అంటే లేదంటే వాళ్ళు సక్సెస్ రేట్ తక్కువ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే దశమస్థానం చూసుకుంటే గురు దృష్టి ఉందండి. ఇంతకుముందు శని దృష్టి వల్ల ఉద్యోగాలు పోవడము, ఉద్యోగాలు రాకపోవడము, ఉద్యోగాల్లో భద్రత లేకపోవడము, ఉద్యోగాల్లో మనం చేస్తుంటే పై వాళ్ళ యొక్క బాసుల యొక్క చిన్న ప్రాబ్లమ్స్ కలగడం జరుగుతుంది. గురు దృష్టి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉందో శని వల్ల వచ్చే దోషాలు తగ్గడమే కాకుండా కొత్త ఉద్యోగాలు, ఆడవాళ్ళకి చెప్తానండి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ సంపద ఉంది, మీకు ఉద్యోగ భద్రత కూడా ఉంటుంది. అది వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగంలో భద్రత పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే ప్రొఫెసర్స్కి, లాయర్స్కి, విద్యా రంగం అంటే ప్రొఫెసర్స్ అనమాట. సో ఇలాగా మనం ఏ రంగంలో ఉన్నా వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి చాలా అద్భుతమైన ప్రతిభ ఉంటుందండి. బ్యాంకింగ్, ఫైనాన్స్, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్, సిఏ, ఐసీడబ్ల్యూ అంటాం కదా, వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇంకా మీ రాశి లాభస్థానం 11వ ఇంటి వాడే చతుర్థ భావంలో ఉన్నాడు. సో కాబట్టి మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. చతుర్థంలో ఉన్నాడంటే గురుడు యోగిస్తాడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడు. వాహన యోగం కూడా ఇస్తుంటాడు. సో ఈ విధంగా మీకు అద్భుతమైన యోగం ఉందండి. ఇంకా చెప్పాలంటే 12వ భావానికి కూడా గురుదృష్టి ఉంది. అంటే మీరు విదేశ పర్యటన చేస్తారు, విదేశాల్లో కూడా రాణిస్తారు, సన్మానాలు జరుగుతాయి. మీకు గుడులు గోపురాలకు సందర్శించడం వల్ల డబ్బు ఖర్చు పెడతారు కూడా. వాటికి కొంతమంది వాళ్ళ జాతకాలు ఇచ్చి చెరువులు, బావులు తవ్విస్తూ ఉంటారు. అలాగా మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా, సన్మానాలు జరగడం ద్వారా మీకు ధనయోగం ఉంటుంది, ధనాన్ని ఖర్చు పెట్టే యోగం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు, అమ్మవారు. వీళ్ళిద్దరిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతారన్న సందేహం లేదు. ముఖ్యంగా శ్రీరామచంద్రుడు, ఆంజనేయ స్వామిని, వీళ్ళిద్దరు కలవడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు, కష్టాలు కలగకుండా మనకి కాపాడేవాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు యోగం, పూజలు చేసుకోవడం వల్ల మంచి యోగం కలుగుతుండలో సందేహం లేదు.